నేను మీతో ఈరోజు స్ట్రైట్గా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, ఎవరికి పడితే వాళ్ళకి, అది ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, రిలేటివ్స్ అయినా అవ్వచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా అవ్వచ్చు, అసలు ఎవరితోనే, ఆ మాటకు వస్తే ఎవరితో అయినా అవ్వచ్చు, దయచేసి ఎక్కువగా అవైలబుల్గా ఉండకండి. ఉండి మీ వాల్యూ మీరు తగ్గించుకోకండి. ఈ విషయం నేను మీతో స్ట్రైట్గా మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. అది మ్యూజిక్ తర్వాత వచ్చి మాట్లాడతా. రెడీగా ఉండండి. మన వాళ్ళే కదా, మన ఫ్రెండ్సే కదా అని ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం వాళ్ళకి అవైలబుల్గా వెళ్ళి, లేకపోతే మనం పిలిచిన వెంటనే అటెండ్ అయిపోయి, వాళ్ళు చెప్పిన పనులు వాళ్ళకి అంతా ఏదో చేసేస్తున్నామని మీరు అనుకుంటారు. వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారని మీరు అనుకుంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఓహో, వీడు పిలవగానే వచ్చేస్తున్నాడంటే వీడి బోర్డు ఖాళీగా ఉన్నాడు, వీడు మామూలుగా తినేసి ఏం పని లేదు, వీడు జాబ్ చేయట్లేదు అనే ధోరణిలోకి వెళ్ళిపోయి ప్రతి దానికి మిమ్మల్ని పిలుస్తాడు. అలాగా వెళ్ళి ఒకసారి 2 సార్లు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉండి, లేకపోతే ఏదైనా హెల్ప్ చేద్దామని మీరు వెళ్ళారనుకో, అదైతే యూజ్ అవుతుంది. దాన్ని ఎవడో తప్పు పట్టట్లేదు. కానీ వాడు ఎప్పుడు పిలుస్తాడా, వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా, నేను వెళ్ళిపోయి వాళ్ళకి చేసేయాలి అనే ధోరణిలో నీ థాట్ ప్రాసెస్ ఉంటే అది దయచేసి మానుకో. నీకు కూడా బోల్డ్ పనులు ఉంటాయి. ఆ పనులు అవి నువ్వు చేసుకున్న తర్వాత నీ ఫ్యామిలీకి రిలేటెడ్గానో, లేకపోతే నీకు రిలేటెడ్గానో ఉన్న పనులు నువ్వు చేసుకున్న తర్వాత అవతల వాడికి అటెండ్ అవ్వు. అంతేగాని ఆడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోయి చేసేద్దాము, పనులు చేసేద్దాము అని అనుకుంటే దానివల్ల యూజ్ ఏముంది నీకు? ఆలోచించు ఒకసారి. నువ్వంటే నువ్వే కాదు, నువ్వు అంటున్నానంటే మొత్తం అందరితోనూ మాట్లాడుతున్నాను. ఎందుకు ఆలోచించమంటున్నాను? మీరు ఏమనుకుంటారు, నువ్వు ఏమనుకుంటావు? మనం వాళ్ళకి ఏదో ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, మనం వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తున్నాము అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? చేయించుకునేవాళ్ళు ఒకసారి 2 సార్లు ఓకే, 3వసారి నుంచి ఏదైనా చిన్న పని ఉన్నా, అంటే ఏదో తెమ్మంటారు, లేకపోతే ఏదో చేయాలన్నా వాళ్ళు ఓహో వాడు ఉన్నాడు కదా, ఆడికి చెప్పండి, ఆడికి చేసుకొస్తాడు అనే దానిలోకి వెళ్ళిపోతావు. నీ ఇంపార్టెన్స్ నువ్వు కోల్పోతావు, నీ డిగ్నిటీ నువ్వు లూజ్ అయిపోతావు. నువ్వేమనుకుంటావు? వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావని నువ్వు అనుకుంటావు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? వీడు ఖాళీగా ఉన్నాడు, వీడికి ఏదైనా చెప్పేచ్చని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోతావు. ఆ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోయిన తర్వాత నుంచి నరకం చూస్తావు. పనికొచ్చే పనులు చేయడానికి ఎలాగైనా హెల్ప్ చేయొచ్చు, అంతేకాని ప్రతి పనికి నువ్వే వెళ్ళి నువ్వే ఒక ఆప్షన్ అయిపోతే అది చాలా దారుణంగా అయిపోతుంది పని. నీకు ప్రశాంతత అనేది ఉండదు. ప్రతిసారి నీకు ఖాళీ ఉండదు కదా. నువ్వు ఖాళీ లేనప్పుడు నాకు ఈరోజు అవ్వదండి అని చెప్పావు అనుకో, ఏట్రా బాబు ఇంత చిన్న పని కూడా నువ్వు చేయలేకపోతున్నావా అంటారు. ఇంకోటి చెప్తా, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, దాంట్లో ఇలా పనులు చేసేవాళ్ళు 2-3 ఉంటారు. అంటే మిగతా వాళ్ళందరికీ ఎవరికి పనులు చెప్పరు. పైగా వాళ్ళు చెప్దాం అనుకున్నా సంకోచిస్తారు. ఎందుకు వచ్చిందిరా బాబు, వాళ్ళకి చెప్పకూడదురా, వాడు ఏదైనా ఫీల్ అవుతారేమో. అంటే నేను మాట్లాడేది ఆ మిగతా 17 or 18 మెంబర్స్ గురించి గ్రూప్లో. వాళ్ళు వేరు మీరు వేరా? వాళ్ళకి చెప్పకూడదురా బాబు, వాళ్ళకి చెప్తే వాడు ఏమో బిజీగా ఉంటాడేమో, లేకపోతే వాడు ఎందుకు వాళ్ళకి చెప్పడం, ఇబ్బంది పెడుతున్నట్టు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మీకు ఉండదా? ఆ 2-3కి, మిగతా 2-3కి ఉండదా? వాళ్ళని ఎందుకు అంత లైట్ తీసుకుంటారు జనాలు? ఎందుకు తీసుకుంటారంటే అది వాళ్ళు మేమున్నాము, మేము చేసేస్తాము, నేనున్నాను కదా నేను చేసేస్తానని చొక్కాలు చింపేసుకొని వెళ్ళిపోయి అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళు అలా చేస్తారు. తప్పు వాళ్ళది కాదు.
మీరు మీరు మీకు మీరు వాళ్ళకి లోకువైపోయి మీరు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి పనులు అవ్వడం కావాలి, అంతేకాని నీ డిగ్నిటీ నువ్వు చూసుకోవాలి. కానీ మిగతా వాళ్ళు ఎందుకు చూస్తారు? చూడరు, ఎవడో చూడరు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తా. అదేంటంటే మీకు సెలబ్రిటీస్ ఉంటారు కదా, అంటే టీవీలో కనపడేవాళ్ళు, సినిమాల్లో కనపడేవాళ్ళు, క్రికెటర్స్ కానీ ఇలా ఎవరో సెలబ్రిటీస్. వాళ్ళు మీ ఇంటి వీధిలోనే తిరుగుతున్నారు అనుకోండి. సపోజ్ ఒక సినిమా షూట్ జరుగుతుంటే వచ్చి ఆ హీరో హీరోయిన్లు వాళ్ళందరూ అక్కడేమో డైరెక్టర్లు వాళ్ళందరూ షూటింగ్ చేస్తున్నారు. ఫస్ట్ రోజు వెళ్తావు, వెళ్ళి ఏం చేస్తావు? వాళ్ళతో ఫోటోలు దిగుతావు, వాళ్ళతో మాట్లాడతావు, ఆటోగ్రాఫ్లు తీసుకుంటావు, అంతా తతంగం అంతా చేస్తావు. అదంతా తీసుకొచ్చి మళ్ళీ వీటిలో వాట్సాప్లో షేర్ చేసుకుంటావు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కింద పెడతావు, అన్నీ పెడతావు. అలాగా 1 రోజు 2 రోజులు బాగానే ఉంటుంది, 4 days బాగుంటుంది, మ్యాక్సిమం వారం రోజులు బాగుంటుంది. వాహో వాళ్ళతో నేను ఇలా మాట్లాడాను, వాళ్ళతో ఇలా చేశానని చెప్పి టైం గడిపేసి బాగానే ఉంటుంది నీకు. అదే సెలబ్రిటీస్ నీకు మొత్తం ఇంకా నీకు ప్రతిరోజు కనపడ్డారనుకోండి, నీకు ప్రతిరోజు ఎదురయ్యారనుకోండి, ఏమవుతుంది? అప్పుడు నీకు బోర్ కొట్టేస్తుంది. వాళ్ళతో పట్టించుకోను కూడా పట్టించుకో, ఓహో అక్కడ ఉన్నాడా, ఓకే అనుకుంటావు. అందుకే సెలబ్రిటీస్ ఏం చేస్తారు? వాళ్ళు నేను ఇక్కడికి వెళ్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను, నాది ఇది చేస్తున్నాను అని ప్రతిదీ అప్డేట్ ఇవ్వరు. ఎప్పుడు కనపడతారు వాళ్ళు? ప్రమోషన్ చేసేటప్పుడో, లేకపోతే క్రికెటర్స్ అయితే మ్యాచ్ అప్పుడో, ఏదో ఎయిర్పోర్ట్స్లో బోల్డ్ అంత సెక్యూరిటీతోనో అలా తిరిగి కనపడుతూ ఉంటారు. అలా కాకుండా నువ్వు పిలిచిన ప్రతి దానికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే అది నీ ఇంపార్టెన్స్ పోతుంది కదా. సేమ్ వాళ్ళని ఫాలో అవ్వు. నువ్వు సెలబ్రిటీస్ని చూసి, సినిమా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు చాలామంది. నేను ఎందుకు చెప్పానంటే, వాళ్ళు ఎలా చేస్తున్నారో నువ్వు కూడా నీతో నువ్వు టైం స్పెండ్ చేసుకో. ఏదైనా అవసరం ఉంటే పోస్ట్ చేయి, అవసరం ఉంటే వెళ్ళు, దాంట్లో తప్పు అనట్లే. అంతేగాని ప్రతి దానికి నేను ఒకడున్నాను అని చెప్పి అనౌన్స్ చేసేసుకుని సెల్ఫ్ ప్రకటిత లాగా వెళ్ళిపోయి చేసేస్తే అది దానివల్ల యూజ్ ఉండదు. మహా అయితే ఏమనుకుంటారు? నువ్వు అనుకుంటావు, ఓహో నేను కాబట్టి చేశాను, నా గురించి నేను చేశానని అందరితో చెప్పుకుంటారని అనుకుంటున్నావు. ఒకసారి చెప్పుకుంటారు, అలా ప్రతిసారి వెళ్ళామనుకో ఏమనుకుంటారు? వీడికి ఇంకేం పని లేదురా, ఆడు ఉన్నాడు కదా, వాడిని పిలువు, వాడు చేస్తాడు అంటారు. అంతే కదా. సో ఆలోచించుకో, నీ అంతా నువ్వు సెల్ఫ్ రియలైజ్ అవ్వు. నీకు నువ్వే వాల్యూ ఇచ్చుకోకుండా నువ్వే వెళ్ళిపోతుంటే ఇంకా ఎదుటివాడు కానీ ఎవడైనా ఎందుకు నీకు వాల్యూ ఇస్తాడు అని అడుగుతున్నా. అది రెండోది, ఇప్పుడు ఇదే చేసేవాళ్ళు ఇంట్లో పని చెప్పారనుకో, అమ్మ కానీ వైఫ్ కానీ లేకపోతే ఎవరైనా, నేను ఎందుకు చేయాలి, నువ్వు చేసుకో, నువ్వు తెచ్చుకో, వాడిని పంపించు, తమ్ముడిని పంపించు, వీడిని పంపించు అంటావు, పని చెయ్యవు. అదే వీధిలో వాడు ఎవడైనా పిలిచాడు అనుకో, వెళ్ళిపోయి ఏదైనా ఫంక్షన్కి పిలిచాడు అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫంక్షన్ పిలిచాడు అనుకో, పెళ్ళికి పిలిచారండి, వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవడో తినట్లేదు అనుకో, తినండి, ఆకేసేసి దాంట్లో పప్పు వేసేసి మొత్తం ఐటమ్స్ అన్నీ వేసేసి ఆడి చేత తినిపించేసి మళ్ళీ ఆ ఆకు తీయించేసి లైట్లు ఆర్పేసి దాకా నువ్వు ఉంటావు. ఆ లైట్లు ఆరిపోయి ఆడికి బిల్లింగ్ జరిగేదాకా నువ్వు ఉంటావు. నిజానికి అక్కడ నీ పని లేదు. అది చేసుకునేవాళ్ళు, ఆ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళు చూసుకుంటారు. నీకేంటి పని అంటున్నాను? నీకు ఎందుకు అంత ఆతృత? ఇంట్లో పని చేయలేని వాడు అది ఎందుకు చేయడం కదా, ఆలోచించుకోవాలి. అలా చేయడం వల్ల నీకు డబ్బులు వస్తాయా, లేకపోతే నీకు ఏమొస్తుంది, పేరు వస్తుందా? నువ్వు అది ఏదైనా సంఘసేవ అనుకుంటున్నావా? ఏమీ కాదు.
పైగా వాళ్ళు కూడా చేయించుకున్న వాళ్ళు కూడా ఓహో వీడు వచ్చేసాడు, వీడి వల్లే పనులు జరిగిపోయాయని మాత్రం అనుకోరు. ఒకవేళ అనుకుంటారని నువ్వు వెళ్ళి చేస్తున్నావో అది నీ భ్రమలో బ్రతక్కు. నీ అంతట నువ్వు టైం స్పెండ్ చేసుకోవడానికి ట్రై చెయ్యి. ట్రై చేస్తేనే నీ బ్రతుకు అదంతా బాగుపడుతుంది. ఇంకోటి కూడా చెప్తా. నువ్వు ఊళ్ళో ఉన్నా నీ అంతట నువ్వు టైం స్పెండ్ చేసుకోవడానికి అవసరమైతే 1 నెల పాటు ఎక్కడికైనా వెళ్ళిపో. ఒకవేళ ఊళ్ళోనే ఉంటే నువ్వు కనపడకు ఎవరికి. అప్పుడు నీకేమవుతుందో తెలుసా, నీ అంతట నువ్వు ఏం పనులు చేసుకుంటున్నావు, నువ్వేం చేస్తున్నావు అనేది నీ అంతట నువ్వు సెల్ఫ్ ఆలోచించుకుంటే నీ మిస్టేక్స్ అవన్నీ నీకు బయటపడి నువ్వేం చేస్తావు, ఓహో ఇలా చేయకూడదు అని అంటావు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ప్రతిసారి కనపడేవాడివి సడన్గా కనపడలేదనుకో, తర్వాత చాలా రోజుల తర్వాత నువ్వు కనపడ్డావు అనుకో, వాళ్ళు ఏమంటారో తెలుసా, అరే ఏంట్రా కనపడలేదు నువ్వు, ఓహో బిజీగా ఉన్నాను ఏదో చెప్పావనుకో, ఓహో బిజీగా ఉన్నావా, సో బిజీగా ఉండడమే మంచిదిరా అంటారు వాళ్ళే. ఆ బిజీగా ఉంటేనే మంచిదిరా అని ఎప్పుడైతే అన్నారో అక్కడి నుంచి చేంజ్ మొదలైనట్టే. అంటే నీ లైఫ్ అక్కడి నుంచి టర్న్ అవుతుంది. నీకు ఇంకా చెప్పరు, పిలవరు. నువ్వు కూడా అది ప్రాక్టీస్ చేసి నువ్వు అలాగే నీ అంతట నువ్వు వాల్యూ ఇచ్చుకొని నీ పనులు నువ్వు చేసుకుని నీ ఫ్యామిలీకి నీకు నీ వాళ్ళకి ప్రయారిటైజ్ చేసుకుని ఆ పనులు చేసుకుని ఎక్కువగా అవైలబుల్గా ఉండకుండా ఉంటే నీకు సమాజంలో ఒక వాల్యూ అనేది ఉంటుంది. నేను చెప్పిన మాటలు ఇవి హార్ష్గా ఉండొచ్చు, కానీ ఇది ఫ్యాక్ట్స్. ఆలోచించుకోండి. ఎక్కువగా మాత్రం అవైలబుల్గా మాత్రం ఎవ్వరికి ఉండద్దు. ఒకవేళ అవైలబుల్గా ఉండాలి, అది ఏదైనా ఒక మంచి కాజ్ ఉంటే, నీ నీడ్ అక్కడ ఉంటే వెళ్ళి అటెండ్ అయ్యి హ్యాపీగా మంచిగా చేసుకో. అంతేగాని త్రిపాదిలా వాళ్ళ చుట్టూరానే తిరిగి అనవసరంగా నీ వాల్యూ తగ్గించుకోకు. నువ్వు అంటే, మళ్ళీ చెప్తున్నాను కదా, నువ్వు అంటే మనం అందరం. ఇలా నేను చేసిన వాడినే. నేను కూడా ఇదివరకు పాస్ట్లో చేశాను. ఏంటి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకో, నేను ఉన్నాను కదండి, పెద్దవాళ్ళు ఎవరైనా కానీ నేను ఉన్నాను కదండి, నేను చేస్తానులేండి, మీరు కూర్చోండి, మీకెందుకండి, అలాగా ఒక 2-3 సార్లు రే ఇది చెయ్యిరా అనిలు, ఇది చెయ్యి, అలా చెయ్యి అంటే ఒక 3-4 సార్లు వెళ్ళిన తర్వాత 4వ సారి నుంచి నాకెందుకు చెప్తున్నారు అని నాకు కోపం వచ్చి నా అంతటి నేను ఓహో ఇలా చేస్తే ఇలాగే ఉంటుందన్నమాట అని నేను రియలైజ్ అయ్యి నేను అది నెమ్మదిగా తగ్గించుకున్నాను. నాకు ఇప్పుడు వాల్యూ అవన్నీ నాకు తెలుస్తున్నాయి. నాకు వాల్యూ నాకు ఇస్తున్నారు, అందరూ బాగానే ఉన్నారు. సో మరీ చెప్తున్నాను, దయచేసి ఎక్కువ అవైలబుల్గా మాత్రం ఎవరికి ఉండకండి, ఉండి మీ వాల్యూ తగ్గించుకోకండి. సో అది ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో స్ట్రైట్గా చెప్తానన్నది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వ్యాలిడ్ అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకోని వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వచ్చి చూసేసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. చేసుకుంటే మీ ఒక్కొక్కళ్ళ సబ్స్క్రిప్షన్ నాకు ఎంత బూస్ట్ ఇస్తుందో అది మాటల్లో చెప్పలేను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. ఇంకా నాతో డైరెక్ట్గా ఏదైనా మాట్లాడదాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ మిస్టర్ చెరుకువాడ అనే ఉంటుంది, దానికి మీరు డైరెక్ట్గా డిఎం అయినా చేయండి. నాతో మీరు ఏదైనా అడగచ్చు, అక్కడ డిస్కస్ చేసుకుందాం. సో దిస్ ఈజ్ అనిల్ కుమార్ signing off. Thank you. Thanks a lot.